అదేదో ఒకటి సామెత ఉంది, ఒక గీతను చిన్న గీత చేయమంటే దాని పక్కన ఎవడో పెద్ద గీత గీసిండంట వెనకటికి. సో అట్లా మన మోడీ గారు రోజు రోజుకు బలహీన పడిపోయిన రూపాయిని బలపరచడానికి డాలర్ బాండ్స్ ప్రవేశపెట్టారు. సో ఈ డాలర్ బాండ్స్ ప్రవేశపెట్టడం అనేది కరెక్ట్ స్ట్రాటజీని అంటారా? దీనివల్ల భవిష్యత్తులో బ్యాంకులు ఎదుర్కోబోయే ముప్పు ఏంటి? అసలు భయంకరమైనటువంటి ముప్పు భారతదేశానికి పొంచి ఉంది ఈ డాలర్ బాండ్ ద్వారా అని మేధావులంతా చెప్తున్నారు. కారణం ఏమిటంటే, మోడీ గారు ప్రధానమంత్రిగా అడుగు పెట్టే ముందర ఆయన ఇచ్చిన ఉపన్యాసం వింటే పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి రూపాయి పడిపోయిందా, నేపాల్లో పడిపోయిందా, భూటాన్లో పడిపోయిందా అని ఒక 10 దేశాల పేర్లు చెప్పి ఎక్కడైనా తేడా వచ్చిందా, మన రూపాయి ఎందుకు పడిపోతుంది, 59 పైసలకు ఎందుకు చేరింది అని ఆయన ప్రభుత్వంలోకి వచ్చే రోజున 59 పైసలతో ఆయన తీసుకున్నాడు. కరెక్ట్, ఛాతీ కరెక్ట్. ఇవాళ 96 పైసల దగ్గర నిలబడిన పరిస్థితి ఏర్పడింది. అంటే నువ్వు చెప్పింది ఏమిటి, జరిగింది ఏమిటి? అవును, నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగింది. పోనీ ఇప్పుడు ఏమిటి, రూపీ విపరీతంగా పడిపోతుంది, దీనివల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుంది, మొత్తం టోటల్ గా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. కాబట్టి దీని నుంచి రక్షించడానికి ఏం కావాలంటే మనకు ఖచ్చితంగా విదేశీ మారక ద్రవ్యం కావాలి. ఎట్లా వస్తుంది? పశ్చిమాసియా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దాదాపు మన దేశం నుంచి మ్యాక్సిమం వెళ్ళిపోయినాయి, డిపాజిట్లు అన్ని వెళ్ళిపోయినాయి, ఫారిన్ కరెన్సీలో ఉండేటువంటి డిపాజిట్లు మొత్తం వెళ్ళిపోయినాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఎవరైనా $1 మిలియన్ అంటే దాదాపుగా మనకు ₹1 విదేశీ మారక ద్రవ్యం ఉండేటట్టుగా ఎవరైనా డిపాజిట్ చేసుకున్నట్టయితే, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్టయితే వాళ్ళకు 14% వడ్డీ వచ్చేటట్టుగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. సార్, సీనియర్ సిటిజన్స్కే ఎంత ఇస్తున్నారు సార్ బ్యాంకుల్లో దాచుకుంటే? మన బ్యాంకుల్లో ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పండి మీరు. అంటే దీంట్లో ఒక చిన్న మెలిక పెట్టాడు. మెలిక ఏమిటంటే, విదేశీ బ్యాంకుల లోపల ఎక్కడైనా విదేశాల్లో దాచుకుంటే 2%, 3%, 4% కన్నా ఎక్కువ రాదు. అవును. ఇక్కడ ఏంటి, ముందు నీకు 6% ఇస్తాను. 6% ఇవ్వగా నువ్వు ఏం చేస్తావు అంటే, నీకు 8%కి నీకు లోన్ ఇచ్చేట్టుగా చేస్తాను. నువ్వు బ్యాంకులో పెడతావు కదా, నీ డబ్బు మీదే నీకు లోన్ ఇస్తారు. 95% నీకు లోన్ ఇస్తారు, 92-95% నీకు లోన్ ఇచ్చేస్తారు. ఎంతకి? జస్ట్ 8% నీకు లోన్ ఇస్తారు. నీకు 6% వస్తుంది, నీకు 8% లోన్ వచ్చింది. దీని మీద నీకు 14% వస్తుంది, 6% వస్తుంది. ఇప్పుడు తీసుకునేటువంటి 8% మీద నీకు ఏదైతే ఉందో దాని మీద కూడా నీకు లోన్ ఇంతకన్నా ఎక్కువగా నీకు డిపాజిట్ మీద వచ్చేటట్టుగా చేస్తాను నేను. ఈ రెండు కలుపుకుంటే టోటల్ గా నీకు 14% టోటల్ గా వర్కౌట్ అవుతుంది. నీకు ఏ దేశంలో కూడా నీకు ఇంత రాదు, వడ్డీ రాదు, అంత పెద్ద మొత్తంలో నీకు వస్తాను ఒక మెలిక పెట్టాడు. అతను అనుకుంటుంది ఏంటంటే, ఈ మెలిక వల్ల 14% అనేసరికల్లా చాలా విపరీతంగా క్రేజ్ వస్తుంది, కోట్ల రూపాయలు మనకు వస్తాయి, పెద్ద ఎత్తున డిపాజిట్లు వస్తాయని అనుకుంటున్నాడు. ఇదే డిపాజిట్లు వచ్చాయని అనుకుందాం కాసేపు. దానివల్ల మనకు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, విదేశీ మార్గ ద్రవ్యం ప్రాబ్లం పోతుంది, రూపాయి పడిపోకుండా ఆగిపోతుంది, ఆర్థిక మాంద్యం తగ్గిపోతుంది, భారతదేశం ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉంది గ్యారెంటీగా. కానీ 3-5 ఏళ్ళు డిపాజిట్లు ప్రారంభించి పెట్టాడు. మినిమం 3 years పెట్టాడు, 5 years వరకు కూడా ఉండే అవకాశం, 3 years 5 years 2 రకాల కాల పరిమితులు పెట్టాడు. 3 ఏళ్ళు అంటే ఏంటి, ఎలక్షన్స్ అయిపోతాయి. 5 ఏళ్ళైనా ఎలక్షన్స్ అయిపోతాయి. ఒక్కసారి ఎలక్షన్ అయిపోయి మళ్ళీ నిలబడ్డాడంటే ఇక ఈసారి మోడీ కదలడానికి వీల్లేకుండా శాశ్వతంగా ఉండడానికి బీజేపీని తన ఉన్నత కాలం తర్వాత బీజేపీ కూడా ఉండేటట్టుగా మార్పులు చేర్పులు చేస్తాడు. ఇప్పుడే వీలైతే ఈ పార్లమెంట్ సెషన్లోనే చాలా ప్లాన్లు చేసుకున్నారు. కానీ అనుకోకుండా ఈ కాక్రోచ్ జనతా పార్టీ మధ్యలో రావడం వల్ల ఈ ఇష్యూ చాలా వరకు ఒక 10-15 రోజులు దెబ్బతీసింది. కాబట్టి ఈ సెషన్లో అనుకున్నవన్నీ చేసినా చేయకపోయినా నెక్స్ట్ సెషన్ వరకైనా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా పార్టీలు పడగొట్టడం, వాటికి సంబంధించినటువంటి మొత్తం జనమంతా వీళ్ళ దాంట్లో చేరిపోవడం, ఎంపీలంతా అవటం, 2/3 మెజార్టీకి ఇప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి తీసుకురావడం, అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా 2/3 మెజార్టీకి అవకాశం ఉంది. కాబట్టి అనుకున్న బిల్లులన్నీ సాధించేసి పూర్తిగా తన ఆధిపత్యంలోకి బీజేపీ తప్ప మరొకరు లేకుండా ఉండేట్టుగా చేస్తూ, ఎవడైనా నోరెత్తితే వాడిని 30 రోజులు జైల్లో పెట్టేసి వాడి పదవిని పీకేసేసి ఇలాంటివన్నీ చేయాలని ప్లాన్ అన్ని చేసుకుని కూర్చున్నారు. కాబట్టి ఈ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపల ఉంటాయి డిపాజిట్లు. తర్వాత ఒకేసారి డిపాజిట్లు మొత్తం వెళ్ళిపోతాయి. కాదు సార్, ఇంకోటి, ఆ డిపాజిట్లు వెళ్ళిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ధమాలన రూపాయి 95 పైసల నుంచి ₹1 2 వెళ్ళిపోయే పరిస్థితి, ₹100 నుంచి ₹200 దాకా కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నభిన్నం అయిపోతుంది, దేశం అతలకుతలం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది దీంట్లో ఉండే ప్రమాదం.
కాబట్టి తాత్కాలికంగా బాండ్ల ఉపశమనం చేత తను నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల నెగ్గడానికి ఒక ఉపాయంగా దీన్ని తీసుకొస్తున్నారు వాడుతున్నారు తప్ప తప్ప దేశం కోసము ఏ రకంగా మేలు జరగదు. దీనివల్ల ఇంకా కీడు జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు.